అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే బంగారం యుద్ధం ఎఫెక్ట్ వల్ల బంగారం కొనొద్దని చెప్పారో, దీనికి సంబంధించి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మా వైకే టీవీ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతుంది. సో, దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది? అసలు బంగారానికి సంబంధించి ఆహ్, కొనే ఉద్దేశ్యం ఉందా లేదా? అదే ఫంక్షన్ కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి ఏం కొంటారు? అనేక అంశాలపైన మనము ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. మోడీ గారైతే బంగారు కొనొద్దని జెప్పారు గదా! సో, మీరు కొనడం ఆపేస్తారా? తీసేయండి. సార్ ఇప్పుడు విషయం ఏమంటే ఆ! గోల్డ్ అనేది ఆ! ఉన్నత స్థాయిలో ఉండే వోళ్ళు గోల్డ్ కొనేదానికి అనుకూలంగా ఉన్నాయి సార్ రేట్లు. హ్మ్. అంటే బాగా డబ్బు మిగిలిపోయిండేవోళ్ళు హ్మ్. అంటే 100కి ఒక 5-10% కొనుక్కోవచ్చు. అంటే మిగిలిన వాళ్ళంతా మధ్య తరగతి కంటే కింద ఉండేవాళ్ళు సార్. హ్మ్. ఈ రేట్లు పెట్టి కొనాలంటే చానా ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. ఏమంటే అంటే శుభకార్యాలకి అంటే 100 గ్రాములు కొనేతావా ఒక 20, 30 గ్రాములు కొనుక్కొని హ్మ్. దాంతో అనుకో దాంతో ఓకే. ఆ హ్మ్. కార్యం జరుపుకోవచ్చు. అంటే శుభకార్యాలకు తప్పనిసరి కాబట్టి హ్మ్. కొనుక్కుండే దాంట్లో 20% కొనుక్కొని శుభకార్యాలు చేసుకుంటే సరిపోతుంది సార్. హ్మ్. ఇంతకుముందు ఇది గోల్డ్ పెరిగేదానికి హ్మ్. కారణం ఏమంటే హ్మ్. సార్ ఇంతకుముందు అంటే సైట్‌ల పైన, పొలాల పైన హ్మ్. అంటే డబ్బులుండే వాళ్ళంతా ఆవుటి మీద పెట్టుబడి పెడతా వచ్చారు సార్. హ్మ్. ఈ మధ్య కాలంలో సైట్‌ల రేట్లు తగ్గడం వల్ల హ్మ్. పూర్తిగా డబ్బు మిగిలిన వాళ్ళంతా బంగారు పెట్టుబడిగా తీసుకోవడము. హ్మ్. బయట దేశ ప్రభుత్వాలు, మన దేశ ప్రభుత్వం గూడా బంగారు పైనే పెట్టుబడి పెడతా వస్తా ఉంది కాబట్టి దానికి డిమాండ్ పెరిగింది. హ్మ్. ప్రతి ఒక్కరు బంగారు పైనే పెట్టుబడి పెట్టినప్పుడు దానికి డిమాండొచ్చింది. ఓకే. అప్పుడు సామాన్యునికి ఇబ్బందయితా ఉంది సార్. ఏమిరంటే గోల్డ్ కొనాలంటే ఓకే. ప్రభుత్వాలే బంగారు కొనేదానికి ముందుకు పోతే హ్మ్. అప్పుడు ఏమైతుంది దాని విలువ పెరిగిపోయింది. హ్మ్. లేదంటే ఈ మధ్య కాలంలో అంటే మోడీ గారైతే బంగారు కొనొద్దన్నారు. హ్మ్. మనం డైమండ్స్ ఇవంతా కొనేదానికి అవకాశం ఉండొచ్చు కదా! సార్ డైమండ్స్ అనేది హ్మ్. ఎవరో వ్యాపారం చేసుకుండేవోళ్ళు అంటే కోట్లలో మిగిలిండేవాళ్ళు డైమండ్ వరకు పోతారు కానీ హ్మ్. సామాన్యుడు డైమండే ముట్టుకోడన్నమాట. హ్మ్. అంటే ఎవరో ఒక స్థాయిలో ఉండేవాళ్ళు తప్పితే హ్మ్. సామాన్యుడు డైమండ్ ఎప్పుడన్నా ముట్టుకుంటాడా? ఇది చెప్పుకునేదానికి, వినేదానికే గాని ఓకే. డైమండ్ వరకు సామాన్యుడి వల్ల కాదు సార్. ఓకే. అది మన ఇంట్లో జరిగే శుభకార్యాలకి అంటే మీ హ్మ్. ఇంట్లో హ్మ్. జరిగే శుభకార్యాలకి మీరు హ్మ్. ముఖ్యంగా కొనే ఐటెమ్ ఏంది? సార్ బంగారే సార్. బంగారుకి తాళిబొట్టు. ఈ హ్మ్. మధ్య డీసెంట్‌గా ప్రతి బిడ్డకు మంగళసూత్రం బంగారుదెయ్యాల అని నిర్ణయించుకొని అంటే హ్మ్. ఓకే. అదొక దేశం ట్రెండ్ లాగొస్తుంది. ట్రెండ్ లాగా దేశం అభివృద్ధి అయింది కాబట్టి హ్మ్. ప్రతి సామాన్యుడు కూడా పేదరికంలో ఉండేవాళ్ళు కూడా మంగళసూత్రం, బొట్టు బంగారు చైనేస్తారు. బొట్టు చైన్ ఎయ్యాల అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బంగారు పైన బాగా విలువిస్తా ఉండారు. అందుకే రేటు పెరిగేదానికి కూడా కారణం సార్. హ్మ్. మన స్తోమతను బట్టి నడుచుకుంటే బాగుంటుంది. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ప్రజలున్నారు. వాళ్ళ మాట తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. చెప్పండన్న మన దేశ ప్రధాని గారు బంగారం కొనొద్దన్నారు. సో, దానికి సంబంధించి మనం ఏ విధంగా చూసుకోవచ్చు? నన్నడిగితే ఒక రకంగా కొనొచ్చు. ఆ! ఇంకో రకంగా కొనకూడదు. ఓకే. జనాలు బట్టి పోతాదది. హ్మ్. మనిద్దరి వల్ల ఏమైతుంది. ఓకే. మనం కొంటామంటే కొంటాము, లేదంటే లే. హ్మ్. సిట్యుయేషన్ బట్టి కొనాలా, లేదంటే వద్దు. వద్దు అనేది నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బంగారు కొనొద్దన్నారు. సో, మీరు కొనడం ఆపేస్తారా? కొన్ని పరిస్థితుల్లో కొనాల్సిందే. ఓకే. కొన్ని పరిస్థితుల్లో లేదు. హ్మ్. మన స్తోమత బట్టి మనం పోవాలి. ఓకే. అంతే. అంటే మీ ఇంట్లో ఫంక్షన్ కావచ్చు, లేకపోతే అనేక కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువగా కొనే ఐటెమ్ ఏంటి? మోస్ట్‌లీ బంగారే ఉంటుంది. లేదా వెండి, హ్మ్. వేరే ఫ్రిడ్జ్‌లంటే అట్లా ఆ మాదిరిగా కూడా పోయే అవకాశాలు చానాగా ఉంటాయి కదా! ఓకే. మిడిల్ క్లాస్‌లో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ గారి మాటలు మీరు ఏ విధంగా చూసుకుంటారు? నేనైతే బెస్ట్ బాగానే ఉంది అనుకుంటాను. అన్న మోడీ గారు చెప్పారు కదా! బంగారం కొనొద్దని జెప్పేసి. హ్మ్. సో, మీరు బంగారం కొనడం మానేస్తారా? ఎట్లా మానేస్తాము? ఓకే. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయితుంది. హ్మ్. ఒక మ్యారేజే కావచ్చు. హ్మ్. ఆ మ్యారేజ్‌కి బంగారం పెట్టకపోతే అయితుందా? హ్మ్. కాదు గదా! ఓకే. ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో ఆ బంగారం కొనే పరిస్థితిలో లేము. హ్మ్. పరిస్థితి ఏమంటే హ్మ్. ఆహ్, ఇప్పుడు రూ. 15,000 గోల్డ్ రేటు. హ్మ్. ఎట్లా కొనేది? హ్మ్. అది కాదు అర్థం కాదు. ప్రజలకు అర్థం కాని మెయిన్ పాయింట్ ఏంటంటే రూ. హ్మ్. 15,000 రూ. 20,000 అయిపోతే ఎట్లా కొనేది? ఓకే. సామాన్యం ఇప్పుడు మేము కూలి చేసుకునేవాళ్ళు. హ్మ్. 500, 600 కూలి చేసుకునేవాళ్ళు. హ్మ్. కూలి చేసుకునేవాళ్ళు వచ్చేసి ఇప్పుడు కొనద్దంటే ఎట్లా కొనేకైతుంది? మ్యారేజ్ కావాలి. మ్యారేజ్ కావాలంటే మినిమమ్ ఎట్లా లేదన్నా ఒక 10 గ్రాములన్నా పెట్టాలి. ఓకే. 10 గ్రాములు కొనాలన్నా కూడా ఇప్పట్లో సిట్యుయేషన్‌లో హ్మ్. 2,500 3,500,000 అట్లా 2,500,000 అట్లా అయితుంది. హ్మ్. ఎట్లా కొనకూడదు? కొనేకి కాకూడదు. కొనకూడదు అంటే ఎట్లా కొనేకి కాకూడదు? కొనాలి ఎట్లా మేము ఫంక్షన్ అయిన తర్వాత ఓకే. కొన్నే మీ కొనాల. ఇంట్లో ఫంక్షన్‌కి ఎక్కువగా కొనే ఐటెమ్స్ ఏమి? ఏం నిత్యావసర సరుకులు. ఓకే. అవి కాకుండా ఇంకేం హ్మ్. కొంటాం మేము ఫంక్షన్ అయితే మామూలు కొనే ఐటెమ్స్ అంటే ఉంటాయి కదా! ఓకే. అది విషయం.
అంటే మోడీ గారు చెప్పారు కదా బంగారు కొనదని చెప్పేసి, ఉమ్. మరి డైమండ్స్ ఇవంతా కొనుక్కోవచ్చు కదా. డైమండ్ కొనేదనమాట సొంత కూలి చేసుకునే డైమండ్ కొనంతారా ఎవరన్నా, ఓకే. అది కదా. సరే ఇప్పుడు మోడీ గారు చెప్పిన మాటలు మీరు ఏ విధంగా చూసుకోవచ్చు? మోడీ గారు చెప్పిన వాటి విధంగా చూసుకుంటే ఆయన కొనద్దు అంటే మనం కొనే కొనాలా, 10 గ్రాములు కొనే 5 గ్రాములు కొనాలా పరిస్థితి అది. ఓకే. అంతే. బంగారం అంటే ఎక్కువగా ఆకర్షించేది మహిళలకు మాత్రమే. మరి ఇదే విషయం పైన మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతారో చూద్దాం. అక్క నమస్తే అక్క. చెప్పండి, నరేంద్ర మోడీ గారు అయితే బంగారు కొనొద్దన్నారు. సో మీరు కొనడం ఆపేస్తారా? కొంటాము కొనాలి కదా, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటాయి కాబట్టి కొనాలి, ఓకే. కొంటాము. ఓకే. కానీ రేట్ ఎక్కువ అంతే. రేట్ ఎక్కువ. అంటే ఎక్కువ ఫంక్షన్ కానీ ఏంటి కానీ మీ ఇంట్లో కొనే వస్తువు ఏది? బంగారం బంగారమే. మరి ఇలాంటి టైంలో బంగారం కొనడం ఆపేస్తే ఫంక్షన్‌కి ఏ విధంగా ఉంటుంది? బాగుండదు. బాగుండదు. మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు మీరు ఏకీభవిస్తారా? బంగారు కొనొద్దని. ఏకీభవించు.